ఎంటర్టైనింగ్ ఉంది. త్రూ అవుట్ నవ్వుకుంటూనే ఉన్నాం. చాలా తరుణ్ భాస్కర్ గారు అంటే ఫుల్ ఫ్లెడ్జ్ హీరోగా చేసేయచ్చా ఇంకా నెక్స్ట్? చేసేయచ్చు. చాలా బాగుందండి. ఏంటి హైలైట్స్ ఏంటి సినిమా హైలైట్స్ ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే కశ్యప్ మూవీ చాలా బాగా తీశారండి. బికాజ్ ఆయన ఏంటి అంటే ఇంతకుముందు మన షార్ట్ ఫిల్మ్ చూస్తుండే, ఇది బ్రేకప్ కన్సల్టెంట్ నవికా ఫ్యాక్టరీ నుంచి. బట్ ఈజ్ చాలా బాగుంటుంది సినిమా. అండ్ కమింగ్ టు తరుణ్ భాస్కర్ అంటే తరుణ్ భాస్కర్ అన్న ఆల్వేస్ రాకింగ్ అన్న. నాకు తెలిసి డైరెక్షన్ పార్ట్ చూడాలనుకుంటున్నారు, ఇది యాక్టింగ్ పార్ట్ వదిలేద్దాం అనుకుంటున్నారు. బట్ స్టిల్ తరుణ్ భాస్కర్ యాక్టింగ్ అయితే హైలైట్. బట్ కమింగ్ టు ది క్యామియో రోల్ శ్రీ విష్ణు అన్న అయితే చించేశాడు. నాకు తెలిసి శ్రీ విష్ణు లీడింగ్ రోల్ అనిపిస్తుంది. నెక్స్ట్ పార్ట్ మళ్ళీ వస్తుంది, ఇంకో పోరాటం. షార్ట్ ఫిల్మ్ తీసిన డైరెక్టర్ కదా, హ్యాండిల్ చేయగలిగాడు ఫుల్ ఫ్లెడ్జ్గా. కానీ అందరికీ చాలామందికి లైఫ్ ఇచ్చారు కశ్యప్ గారు. కానీ సినిమా అయితే బాగా చాలా బాగుంది. టీజర్లో చూపించారు కదా విశ్వరూపంగా ఒక 10 గెటప్లు, ఇందులో సినిమాలో కూడా ఉన్నాయండి. సినిమాలో అది లేదండి. అది జస్ట్ ఏంటి అంటే ఆ రోజు పార్క్ హయాత్లో జస్ట్ ఒక ప్రీ రిలీజ్ కోసం చూపించారు, కానీ సినిమాలో అలాంటి లేదు. శ్రీకర్ అగస్త్య మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అది సినిమాకి చాలా ప్లస్ అయింది. అది రిపీటెడ్ ఆడియన్స్ వస్తారా, వన్ టైం వాచ్? ఆబ్వియస్ రిపీట్ ఆడియన్స్ వస్తారు. ఎందుకంటే సినిమా ఎట్లా ఉందంటే 2 hours 20 minutes సినిమా. ఆ 2 hours 20 minutes సినిమా ఎలా ఉందంటే హ్యాపీగా నవ్వుకోవచ్చు. మొత్తం టెన్షన్స్ అన్ని మర్చిపోయి, ఈ ఎండాకాలం అంతా మర్చిపోయి థియేటర్లో కూర్చుంటే చాలా బాగుంది సినిమా. ఫ్యామిలీ, కంప్లీట్లీ ఫ్యామిలీ మూవీ అండి. అండ్ దాదాపు ఇంకోటి ఏంటంటే ఫస్ట్ టైం తరుణ్ భాస్కర్ అనే డాన్స్, ఎప్పుడు తరుణ్ భాస్కర్ డాన్స్ అని ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం ఆ జింగాల సాంగ్ అయితే సినిమాకి అయితే ప్లస్. అది అయితే చాలా ప్లస్. సో ఇద్దరు హీరోయిన్స్ రోల్స్ ఎట్లా అనిపించింది? మానస చౌదరి కానీ చిట్టి ఎప్పుడైనా చిట్టి అంటే మాకు అది చూస్తుంటే చిట్టియే కనపడింది. చిట్టి ఆ నవ్వు చూస్తుంటే అసలు హ్యాపీ అనిపించింది మాకైతే. కానీ మానస చౌదరి కానీ చిట్టి గారి రోల్ చాలా బాగా నచ్చింది నాకు. బట్ ఒక విషయం చెప్పాలి ఏంటంటే చిట్టి గారు కొంచెం ఆ లైవ్ స్ట్రీమింగ్ మీలాగా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్, ఆ లైవ్ స్ట్రీమింగ్ చాలా బాగా చూపించింది. బట్ స్టిల్ ఒక చిన్న విషయం ఏంటి అంటే ఇక్కడ కామెడీ అయితే ఆ కశ్యప్ శ్రీనివాస్ గారు రైటింగ్స్ కానీ ఆ స్టోరీ కానీ ఇట్ వాజ్ అల్టిమేట్. సినిమా అయితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్. అందరు చూడాలి, ఆడియన్స్ అందరు మరీ రావాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ యాక్టింగ్ ఎలా చేశారు? అన్న ఆల్రెడీ యాక్టర్ అండి. ఈ నవికా ఫ్యాక్టరీ నుంచి బ్రేకప్ కన్సల్టెంట్ మీరు అన్ని చూసుకుంటే కశ్యప్ గారు యూట్యూబ్లో ఆయన ఆల్రెడీ యాక్టర్, ప్రూవెన్ యాక్టర్. ఆయన ఇప్పుడైనా సినిమాలోకి వచ్చారు అంతే. ఎలా అనిపించింది క్యారెక్టర్? సినిమా క్యారెక్టర్ చాలా బాగుందండి. జేడి చక్రవర్తి గారు ఏంటండి? జేడి గారు చెప్పాలండి, మన సత్య సినిమా చూసాం అన్ని. ఈజ్ అల్టిమేట్ యాక్టర్. జేడి గారు మళ్ళీ స్క్రీన్ మీదకి వచ్చింది కదా, దీని తర్వాత కంబ్యాక్ అనుకోవచ్చా? ఇది ఆబ్వియస్లీ కంబ్యాక్ మూవీ ఫర్ జేడి గారు అండి. దీని తర్వాత నాకు తెలిసి మళ్ళీ సినిమాలు ఇంకా చేస్తుంటారేమో. సినిమా అయితే చాలా బాగుంది. అందరూ మీరు ఒకసారి వచ్చి చూడండి సినిమా, మీరు ప్రమోట్ చేయండి. శివాజీ గారికి కోర్ట్ సినిమా అన్నట్టు జేడి గారికి ఈ గాయపడ్డ సినిమా అనుకోవచ్చా? సేమ్ అలాగ అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే చిన్న సినిమా అని చెప్పి మీరు కూడా ఎంకరేజ్ చేయాలి. మీరు కూడా వచ్చి చూసి ఇది మీరు 10 మందికి స్ప్రెడ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చిన్న సినిమాలు ఎప్పుడు పెద్ద హిట్ అయిన ఎక్కడ చూడలేదు. ఈ సినిమాకి అయితే కెపబిలిటీ ఉంది, హిట్ అయ్యే కెపబిలిటీ ఉంది. ఖచ్చితంగా మీరు దీన్ని హిట్ చేయాలి, అది కోరుకుంటున్నాను అండి. శ్రీ విష్ణు